హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. నేనైతే మా చెట్టు నుంచి 2 మామిడికాయలు అండ్ మామిడాకులైతే తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా రెడీ చేయాలో సింపుల్‌గా అయితే చూపించేస్తున్నాను. నేనైతే ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా. చాలామంది రకరకాలుగా చేసుకుంటారు. మేమైతే అన్నీ వేసుకోము. మాకు కావాల్సినవైతే తీసుకున్నాము. మేము చాలా సింపుల్‌గా ఇలా అయితే రెడీ చేసేసుకుంటున్నాము. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లోనైతే ఈ రోజు ఉగాది పచ్చడి తిన్న తర్వాతే మేము ఏదైనా తింటాము. ఇంకా మా ఇంట్లోనైతే మా అమ్మ వాళ్ళైతే పూజ అయితే చేసేశారు. పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఉగాది పచ్చడికి రెడీ చేసుకున్నాను కదా! అది ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగా నేనైతే ఉగాది పచ్చడికి చింతపండయితే నానబెట్టేసుకున్నాను. అలా చింతపండు రసాన్నయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఈ చింతపండు రసంలో నేను ముందుగా చితకొట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఈ బెల్లం మాకైతే ఫ్యాక్టరీ నుంచి వచ్చేసింది. ఇందులో ఏ వస్తువు కూడా మేము కొని తెచ్చుకున్నది కాదు. అన్నీ మా ఇంట్లోవే. ఇంకా బెల్లాన్ని కూడా వేసేసుకొని ఇలా కలిపేసేసుకున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలైతే వేసేస్తున్నాను. ఇవైతే చాలా పుల్ల పుల్లగా అండ్ వగరు వగరుగా అయితే ఉంటుంది ఈ చిన్న మామిడికాయ. దీన్ని కూడా అలా కలిపేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర కొట్టేసిన కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అవి కూడా ఈ చింతపండు రసం, బెల్లం, మామిడికాయలు కలిపేసిన దాంట్లోనైతే వేసేసాను. ఇంకా పుట్నాలు వీటిని వేపిన శనగపప్పు అంటారు. అవి కూడా వేసేసుకున్నాను. ఇంకా కల్లుప్పు, సాల్ట్ అయినా తీసుకోవచ్చు, ఉప్పైనా వేసుకోవచ్చు. మేమైతే మా మమ్మీ అయితే ఉప్పేసేయమన్నారు. ఇంక నేనైతే కల్లుప్పైతే వేసేసాను. మా ఇంట్లోనైతే నా చిన్నప్పటి నుంచి నేనే ఉగాది పచ్చడి చేస్తూ ఉంటాను. ఇంకా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కారంగా కావాలి కాబట్టి నేను కొంచెం స్పైసీగా అయితే కారం వేసేసుకున్నాను. ఎవరికి ఎంత కావాలో అంత కారం వేసేసుకోవచ్చు. అది చాలా స్పైసీగా వేసుకున్నాం మేమైతే కొంచెం స్పైసీగా కావాలి అనేసి. ఇంక నేను ఈ జ్యువెలరీ గురించి, శారీ గురించి అయితే తర్వాత చెప్తాను. ఇంక చేదుగా కావాలి కదా! వేప పువ్వు. మా చెట్టు నుంచి తీసుకొచ్చేసిన వేప పువ్వుని ఇలా చిన్నగా అయితే తీసేసుకున్నాను. ఇది ఎలా తీయాలో కూడా చూపిస్తాను సింపుల్‌గా. ఇంకా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఫైనల్‌గా వేప పువ్వు అయితే వేసేసాను. నాకైతే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ఇన్ని కలిపిన తర్వాత ఇంక ఆగలేం కదా! ఈ ఉగాది పచ్చడైతే ఎలా ఉందో టేస్ట్ చేయబోతున్నాను. వావ్! నాకైతే చాలా అంటే చాలా బావుంది. ఇన్ని ఐటెమ్స్ వేసాం కాబట్టి రకరకాల టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా చాలామంది అరటికాయ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఎవరు అరటికాయ తినరు. సో, మేమైతే అరటికాయ వేయలేదు. ఈ ఉగాది పచ్చడిని ఇలా సింపుల్‌గా చేసేసుకున్నాను. మా ఇంట్లో ఎప్పుడు నేనే ఉగాది పచ్చడి చేస్తాను. మీలో మీరెవరైతే ఉగాది పచ్చడి చేస్తారో నాకు కామెంట్ చేయండి. చాలా ఎక్కువ తినేసాను ఉగాది పచ్చడి. హమ్మయ్య! నేనైతే సంవత్సరానికి సరిపడా ఉగాది పచ్చడైతే తినేసేసాను. ఇంకా మా అమ్మ అయితే ఈరోజు స్పెషల్‌గా ఏం చేసిందో చూపిస్తాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్‌గా నిమ్మరసంతో చేసిన పులిహోర అండ్ రైసు, పెసరపప్పు, ఉప్పు కలిపిన పప్పు అన్నం. ఇవైతే బొబ్బట్లు. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ ఉగాదికైతే ఈ ఫుడ్‌నైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఈ జ్యువెలరీ వచ్చేసి ఈ శారీని, ఈ బ్లౌజ్‌ని ఎక్కడ రెడీ చేయించానో అందరికీ తెలుసు కదా! అదే మన విజర్ ఫ్యామిలీ ఫ్యాషన్ బొటిక్‌లోనైతే నేను మంచి శారీనైతే డిజైన్ చేయించేసాను. ఈ శారీ ప్లెయిన్ శారీ అయితే తీసుకొని నేనిలా పెయింటింగ్ అయితే ఏయించేసుకున్నాను. ఈ వైట్ కలర్ ప్లెయిన్ శారీ మీద నేను పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తోటైతే నేను పెయింటింగ్ అయితే చేయించేసుకున్నాను. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేయించేసుకున్నాను. ఇంకా దాని చుట్టూ మగ్గం వర్క్ అయితే చేయించేసుకున్నాను. ఇంకా ఈ జ్యువెలరీ కూడా మన వీజర్ ఫ్యాషన్ బొటిక్ నుంచి అయితే రెడీ చేసేసారు. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసాయి. అండ్ ఈ సారీ ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన వీసీఆర్ ఫ్యాషన్ బొటిక్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంక మీలో ఎవరికన్నా ఇలాంటి శారీస్ కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు కావాలనుకున్న డిజైన్‌ని ఆర్డర్ చేసుకోండి. ఈ ప్లెయిన్ శారీ మీదైతే
ఇల్లంటి పెయింటింగ్ చాలా సింపుల్‌గా, చాలా గ్రాండ్‌గా అయితే కనిపిస్తుంది. చూడ్డానికైతే నాకు చాలా సింపుల్‌గా అయితే అనిపిచ్చింది. బట్ కట్టుకున్న తర్వాతయితే చాలా అంటే చాలా బావుంది. నాకైతే బాగా నచ్చేసింది. నేనైతే ఈ ఉగాదికి ఇలా కస్టమైజేషన్ చేయించుకున్నాను మన వీసీఆర్ ఫ్యామిలీ ఫ్యాషన్ బొటిక్‌లో. ఇదైతే బాయ్ లొకేషన్ బాయ్. వచ్చేసి నెక్స్ట్ విజయవాడ వీడియోలో అండ్ హైదరాబాద్. కలుద్దాం.